బ్రష్ చేస్తున్నప్పుడు, ఏదైనా నములుతున్నప్పుడు చాలా మందికి చిగుళ్ళ నుంచి రక్తం వస్తుంది. దీన్ని సాధారణ విషయంగా తీసుకొని వదిలేయకూడదు. వైద్యులు చెబుతున్న ప్రకారం తరచూ చిగుళ్ళ నుంచి రక్తం వస్తుంటే దాన్ని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా చేస్తే దంతాల సమస్యలు, గమ్ డిసీజ్, ఇతర ఆరోగ్య సమస్యలు రాకుండా ముందే అడ్డుకోవచ్చు. ప్రధానంగా 5 కారణాల వల్ల చిగుళ్ళ నుంచి రక్తం వస్తుంది. ఈ చిగుళ్ళల్లో మనం తిన్న ఫుడ్ పార్టికల్స్ అంటే మనం తిన్న ఫుడ్ కానీ, ఏదైనా చాక్లెట్ తరహా కానీ, స్వీట్ కానీ, ఇంకేదైనా కూడా చిగుళ్ళలో ఇరుక్కొని పోయి ఆ ఇరుక్కున్న ఏరియాలో మనం ఆర్గానిజమ్స్ అంటే మన బ్యాక్టీరియా ఆ ఏరియాకి రావడం, ఏరియాకి వచ్చి ఫైట్ చేయనందువల్ల అక్కడ వచ్చే ఈ రిలీజ్ అయ్యే కెమికల్స్ వల్ల మనకు చిగుళ్ళు దెబ్బతింటాయి. చిగుళ్ళు మొదటి స్థాయిలో మనకు చిగుళ్ళు దెబ్బతింటాయి. రెండవ స్థాయిలో చిగుళ్ళ కింద ఉన్న ఎముక దెబ్బతింటుంది. కాబట్టి మనం చిగుళ్ళు అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది ఒక రకమైనది ఏంటంటే ఫుడ్ పార్టికల్స్ అంటే మన ఫుడ్ తిన్నప్పుడు వచ్చేది. రెండవది హార్మోనల్ చేంజెస్ అంటే మనకు ప్యూబర్టీస్ కానీ లేదా తల్లి గర్భంలో ఉన్నప్పుడు కానీ ఇలాంటప్పుడు హార్మోన్స్ కొంచెం వేరియేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఈస్ట్రోజన్స్, ప్రొజెస్ట్రాన్స్. ఈ హార్మోన్ వేరియేషన్ ఉన్నప్పుడు కూడా మన చిగుళ్ళు తొందరగా దెబ్బతినే ఛాన్సెస్ ఉంటాయి. మూడవది మనకు మేజర్గా డయాబెటిక్ పీపుల్ అంటే షుగర్ వ్యాధిగ్రస్తులకి ఏమవుద్దంటే మనకు లోపల ఇమ్యూనిటీ తగ్గడం, అలానే ఇది వయసు వరుస మనకు చిగుళ్ళ వ్యాధి ఎంతైతే చక్కెర శాతం పెరుగుతూ పోద్దో చిగుళ్ళు అంత ఈజీగా బ్యాక్టీరియా అటాక్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి డయాబెటిక్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిగుళ్ళ నుంచి రక్తం రావడానికి ప్రధాన కారణం ఫ్లాక్, బ్యాక్టీరియా వంటివి దంతాల సందుల్లో పేరుకుపోవడం. సరిగ్గా బ్రష్ చేయకపోతే ఈ ఫ్లాక్ వల్ల చిగుళ్లలో ఇన్ఫెక్షన్లు వస్తాయి. దీనితో చిగుళ్ళు వాచిపోయి బ్రష్ చేసినప్పుడు రక్తం రావచ్చు. చాలా మంది దంతాలు శుభ్రంగా ఉండాలని బ్రష్తో గట్టిగా తోముతారు. ఇలా చేస్తే చిగుళ్ళు దెబ్బతిని రక్తం వస్తుంది. శరీరంలో విటమిన్ సి, విటమిన్ కే లోపం ఉన్న చిగుళ్ళ నుంచి రక్తం వచ్చే అవకాశం ఉంటుంది. డయాబెటీస్ ఉన్నవారిలో కూడా చిగుళ్ళ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ చిగుళ్ళ వ్యాధులు మనం మొదటి దశలో ఉండగానే మనం దీనికి ట్రీట్మెంట్ తీసుకోవడం అంటే మనం రోజు ఎంత బ్రష్ చేసుకున్నా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి 6 నెలలకు కానీ సంవత్సరానికి ఒకసారి కానీ అంటే మనకు వచ్చే ఇంటెన్సిటీ బట్టి కొంతమందికి సంవత్సరం రోజులకు గారబట్టచ్చు, కొంతమందికి 6 నెలల్లోనూ గారబట్టచ్చు. అంటే అది లాలాజలం ఒక్కొక్కరికి తిక్కుగా ఉంటుంది, తిండిగా ఉంటుంది. వాటి వల్ల వచ్చే దీని మీద దానికి మనం 100% 6 నెలలకు ఒకసారి దంత వైద్యం దగ్గరికి వెళ్ళి క్లీనింగ్ అనేది చేయించుకోవాలి. మూడవది బాగా ఎక్కువగా మనకు దెబ్బ తగిలి పళ్ళు ఊగుతూ ఉన్న సమయంలో ఏంటంటే చిగుళ్ళని తీసుకొని చిగుళ్ళ మీద మనం గ్రాఫ్ట్ మెటీరియల్ పెట్టుకొని మనం చిగుళ్ళని గట్టిపరుచుకోవచ్చు. ఇది సాధారణంగా చిగుళ్ళకు ఉండే ట్రీట్మెంట్స్. ప్రతిరోజు మనిషి ఉదయం నిద్ర లేవంగానే రాత్రి నిద్రపోయేటప్పుడు ఈ 2 పూట్ల మాత్రం బ్రష్ చేసుకోవడం అనేది మర్చిపోకూడదు. మనం ఏదైనా తిన్న తర్వాత వెంటనే ఒక్కసారి గాగులు చేసుకోవడం అనేది చాలా మంచిది. మనం వాటర్ తాగిన తర్వాత ఒకసారి గాగులు చేసి ఊసేయడం కూడా దానివల్ల చాలా వరకు క్లీన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఆహారంలో కొంచెమన్నా కూడా గట్టి పదార్థాలు ఉండాలా. అలానే మనం ఈ సాఫ్ట్ ఇవి తినకుండా ఉండాలి. సాఫ్ట్ డ్రింక్స్ అనేవి కొంచెం మనం దూరంగా పెట్టుకోవాలి. షుగర్ కంటెంట్స్ మ్యాక్సిమం తగ్గించాలి. వీటి వల్ల మనం పళ్ళని కానీ చిగుళ్ళని కానీ జాగ్రత్తగా పెట్టుకోవచ్చు. మూడవది బ్రష్ అనేది ప్రతి 3 నెలలకు ఒకసారి మార్చాలి. బ్రషింగ్ చేసుకోవడం నీట్గా, చిగుళ్ళను ఆరోగ్యంగా చూసుకుంటే చాలు. హార్మోన్లలో మార్పులు వచ్చినా రక్తాన్ని పల్చగా చేసే మందులు, కొన్ని రక్త సంబంధిత వ్యాధుల వల్ల కూడా చిగుళ్ళ నుంచి రక్తస్రావం జరిగే అవకాశం ఉంది. స్మోకింగ్ చేసేవారిలో కూడా చిగుళ్లకు రక్త ప్రసరణ తగ్గి ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. రోజు దంతాలు సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం కూడా దీనికి కారణమే. రోజు ఉదయం, రాత్రి నిద్రపోయే ముందు 2 సార్లు సాఫ్ట్ బ్రష్తో దంతాలు తోముకోవాలి. విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటే చిగుళ్ళ సమస్యలు రాకుండా ఉంటాయి.